రాంప్రసాద్ గారు పర్సనల్ ఫైనాన్సింగ్‌కి సంబంధించి ఏమైనా టిప్స్ ఏదన్నా ఉంటే మన ఆడియన్స్‌కి చెప్పగలంటే ఏదైనా జాగ్రత్తలు లాంటివి? ట్రిక్స్, టిప్స్ ఏముండవు గానీ కొంచెం డిసిప్లిన్డ్‌గా కొన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని అందరికీ ఎవరికైనా ఉపయోగపడితే హ్యాపీ. అందరూ ఫైనాన్షియల్ ప్లానింగ్, పర్సనల్ ఫైనాన్స్ అంటే ముందుగా మన ఆలోచనలోకి వచ్చేది ఎక్కడ పెడితే డబ్బులు పెరుగుతాయి. ఇలా పెట్టంగానే ఇలా డబ్బులు పడిపోవాలి పైన. దాని గురించే వెతుకుతారు అందరూ. హౌ టు క్రియేట్ ఎ క్రోర్, హౌ టు క్రియేట్ 10 crores అవి బాగా పాపులర్ కీవర్డ్స్. యాక్చువల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్లీ, ఇట్స్ అబౌట్ ఇన్సూరెన్స్ ఫస్ట్. పర్సనల్ ఫైనాన్స్లో ముందుగా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే అడిక్వేట్ ఇన్సూరెన్స్, సరిపడా నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలిగిన ఇన్సూరెన్స్లు తీసుకోవాలి. ఇది బోరింగ్ టాపిక్ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి. ఇనిషియల్గా ముందుగా ఒక వ్యక్తి తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్, అది సరిపడా. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, ఎందుకంటే ఇతను బ్రెడ్ విన్నర్ ఫర్ ది ఫ్యామిలీ, ఇతని ఆదాయం మీద ఫ్యామిలీ ఆధారపడి బ్రతుకుతుంది. ఇతను ఏ పెట్టుబడి స్టార్ట్ చేసినా ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ నుండి పెట్టుబడి పెట్టిన పక్షంలో ఆ డబ్బులు వస్తాయి. ఇతనే లేకపోతే ఎలా వస్తాయి డబ్బులు? దాని గురించి ఒక టర్మ్ ఇన్సూరెన్స్. అంటే పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఈస్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మిక్స్ చేయొద్దు. ఈ మిస్టేక్ చేయకండి. చాలా మంది ఇన్సూరెన్సే ఇన్వెస్ట్మెంట్ అనుకుని అలా కాలం గడిపేస్తారు. దీన్ని బియాండ్ అ పాయింట్ రియలైజ్ అవుతున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పర్సనల్ ఫైనాన్స్లో మీరు చేయాల్సింది మీరు చేసిన తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. కానీ ఇక్కడ సరిదిద్దుకోవడానికి ధైర్యం సరిపడదు. సో నేను పెట్టుండకూడదు సార్, నాకు ఇప్పుడే తెలిసింది లాస్ వస్తుందని చెప్పారు. మరి తెలిసాక ఏం చేస్తున్నారు? మీరు తెలిసాక ఏం చేస్తున్నారు? అలాగే ఉంచుతారా? మరి అంతే కదా సార్, ఇప్పుడు పెట్టిన డబ్బులు రానప్పుడు ఎలాగని అంటాడు. సో తప్పు తెలిసినప్పుడు సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు ఒక ఎండోమెంట్ ప్లాన్ కట్టాడు, 8 years పాటు కట్టాడు. 8 years కడితే కట్టిన దాంట్లో 65% వస్తుంది. సో ఎలా సార్, నేను కట్టింది 6 లక్షలు, నాకు 3,50,000 వస్తే ఎలాగండి అంటాడు ఆయన. సో లాస్ కదండి అంటాడు. మరి ఇది లాస్ అని చెప్పి ఇంకొక 12 ఏళ్ల పాటు కడితే నీకు వచ్చేది ఎంత? నువ్వు మొత్తం పెట్టిన దాని మీద నీకు 4.55% వస్తుంది. మరి అయినా పెట్టింది పోదు కదా సార్, ఉందాం అంటాడు. నేను ఒకటే మాట చెప్తాను, సార్ మీరు ఒక ట్రైన్ ఎక్కారు, మీరు ఎక్కింది రాంగ్ ట్రైన్ అని చెప్తున్నాం, నేను దిగమంటున్నాను, మీరు ఏమన్నారు? టికెట్ వేస్ట్ అయిపోద్ది కదా సార్, 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, ఇంకా 150 కిలోమీటర్ల ముందుకెళ్ళి వెనక్కి వద్దాం అన్నారు. ఇంకా అప్ టు యూ. సో చేసిన మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం అనేది మేజర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇన్సూరెన్స్ ఫస్ట్, ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కాదు. నెక్స్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్ చేసుకోండి. తప్పని తెలిసి కూడా కంటిన్యూ చేస్తే దాని మూల్యం భారీగా ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కానీ ఇది చాలా ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే జనాలంతా కూడా వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇమిటేట్ చేయాలని, కాపీ చేయాలని ట్రై చేస్తున్నారు. దాని కొరకు అప్పులు చేస్తున్నాడు, లగ్జరీస్ కొరకు, ఇన్వెస్ట్మెంట్స్ కొరకు. ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పు లేకుండా కొంటే అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అప్పు చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఉన్న హౌసెస్ మీద చాలా ట్రెండ్ అయిపోయింది ఇది. ఇండిపెండెంట్ హౌస్ ఉంటే లోన్ క్లియర్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీని మీద టాపప్ లోన్ నడుస్తూ ఉంటే టాపప్, లేదంటే మార్ట్గేజ్ లోన్ తీసుకొని ప్లాట్స్ కొనేస్తున్నారు. మేబీ ప్లాట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కానీ దాని కొరకు అప్పు చేసుకుంటున్నావే నువ్వు. రేపు ఇబ్బంది వస్తే 98% ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్. రేపు నీకు నిజంగా జీవితంలో ఇబ్బంది వచ్చి నీ జాబ్ పోయి నీ ఇన్కమ్ ఆగిపోతే నీ అప్పు ఎవడు కడతారు? ఎలా కట్టగలుగుతావు నువ్వు? రిటర్న్స్ వదిలేయండి, రావచ్చు బహుశా ఇక్కడ 7%కి వచ్చింది మీకు లోను, అక్కడ 12% పెరగవచ్చు, విచ్ ఇస్ 5% ఆల్ఫా, విచ్ ఈస్ గుడ్. కానీ నీ ఎంటైర్ ఫ్యామిలీ డిపెండ్ అని యువర్ శాలరీ అన్నప్పుడు ఇట్లా అడ్డంగా నాకు వచ్చేస్తుందన్న ఆలోచనతో అప్పులు చేస్తే ఆ అప్పును నువ్వు మేనేజ్ చేయలేవు కదా రేపు శాలరీ ఆగిపోతే. సింగిల్ ఇన్కమ్ అన్నారు, నీకు అదర్ సోర్సెస్ లేనప్పుడు. సో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద తప్పు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. లోన్లో వస్తుంది కదా అని బిగ్గెస్ట్ థింగ్స్ ఏది లగ్జరీస్ కొనొద్దు. లోన్లో లగ్జరీస్ కొనొద్దు, అవసరాలకు మాత్రమే కొనుక్కోండి. నిత్యావసరాలు, అత్యవసరాలకు మాత్రమే లోన్ తీసుకోండి తప్పనిసరి. అయితే ఇప్పుడు నాకు 1.6 lakhs పర్ మంత్ టేక్ హోమ్ శాలరీ ఉంది, ₹1 కోటి లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్తున్నాడు బ్యాంకర్ కదా వ్యాపారం. నీకు ఇల్లు కొందాం చోట్ల లోన్ ఇవ్వదామని చూస్తున్నాడు. నాకు ₹1 కోటి లోన్ వస్తుంది కదా, నేను కొనగలనని చెప్పేసి 1,40,00,000 ప్రాపర్టీ కొని ఉన్నాయన్నీ ఓడ్చేసి 40 లక్షలు డౌన్ పేమెంట్, ₹1 కోటి ప్రాపర్టీ, 88,000 ఈఎంఐ పెట్టుకుంటే పరిస్థితి రేపు. ఈ రోజంతా ఓకే, నాకేముంది 80,000 ఈఎంఐ పోతే ఇంకా నాకు 80,000 ఉన్న చేతులు అనుకున్నాను. దట్ ఇస్ ట్రూ, ఈ రోజు ట్రూ.
బట్ రేపు జాబ్ పోతే పరిస్థితి నీ 80,000 ఈఎంఐ ఎవరు కడతారు? నీ పిల్లలకి నీకు తినడానికి చదువులకి నెలకు ఒక 55,000 ఎవరు ఇస్తారు? సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ తీసుకోవాలి. ఇవన్నీ వేరే వాళ్ళని కాపీ చేస్తూ మనం కూడా లైఫ్ స్టైల్ అప్డేట్ చేసుకుందాం, మనం కూడా బెటర్ లైఫ్ లీడ్ చేద్దామంటే ఎస్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, దాంట్లో ఆలోచన లేదు. అసలు ఇల్లు కొనడంలో డెఫినెట్గా లోన్ తీసుకుని కొనాలి, క్యాష్ పెట్టి ఇల్లు కొనద్దు. హోమ్ లోన్ పాసిబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా లోన్లో కొనుక్కోవాలి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి నాకున్న పరిజ్ఞానంలో అయితే లోన్ తీసుకోవడం కన్నా పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ ఇంకోటి లేదు. హోమ్ లోన్ తీసుకోవడం కన్నా హోమ్ లోన్ అనేది మీకు 2 ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తుంది. సెక్షన్ 80Cలో ఇస్తుంది అండ్ ఇంట్రెస్ట్ పేడ్ వచ్చి సెక్షన్ 20లో ఇస్తుంది. సో మీకు రెండింటి మీద ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తున్నాయి అండ్ లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ మీరున్నది ప్రైవేట్ సెక్టర్. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే ఇంటిలోనూ ఆతృతగా గబా తీసేశారు, 6 years తీసేసావు, అయిపోయింది, ఇల్లు సొంత అయిపోయింది, హ్యాపీగా పడుకుంటావు ప్రశాంతంగా. నెక్స్ట్ డే జాబ్ పోతే ఇంటి మీద మళ్ళీ లోన్ ఇస్తాడు ఎవడైనా? మార్ట్గేజ్ లోన్ కూడా ఇవ్వరు. మీకు ఇన్కమ్ ప్రూఫ్ లేకపోతే మీకున్న ప్రాపర్టీ మీద కూడా లోన్ రాదు. కాబట్టి కంగారు పడిపోయి సెంటిమెంట్ ఫీల్ అయిపోయి ఎన్నాళ్ళని కడతాం ఎంతని కడతామంటే అది తప్పు. హోమ్ లోన్ని ఎర్లీగా ఎలా క్లోజ్ చేయాలి అనేది తెలుసుకోవడమే తప్పు. హోమ్ లోన్ ఎక్కువ కాలం ఉంచుకోవాలి. ఇప్పుడు అందరికి ఇక్కడ ఒక అపోహ, నేను 30 ఏళ్ళు పెట్టుకుంటే 30 లక్షలకి 90 లక్షలు కట్టేస్తాగా, 85 లక్షలు కట్టేస్తాగా. ఎవడు తిన్నట్టు అంటే ఎవడు తినట్లేదు. అక్కడ మీరు ఎంత కట్టినా మీరు కడుతుంది ఎంత? 7%, 7.5% వడ్డీ. మీరు అసలు ప్లస్ వడ్డీ కడుతున్నారు. 30 లక్షలు లోన్ తీసుకొని 30 years లోన్ పెట్టుకొని 20,000 ఈఎంఐ కడితే అసలు 30 లక్షల అప్పుని 20,000 ఈఎంఐకి 20,000 ఇంట్రెస్ట్కి ఇచ్చేవాడు ఎవడున్నాడు? బ్యాంకర్ ఇస్తున్నాడుగా మీకు హ్యాపీగా. 20,000 అసలు ప్లస్ వడ్డీ తీరుతున్నది. ఎన్నాళ్ళు ఉంటే అంత మంచిది. దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు? మీరు అలాగే అంటారు కానీ 60 లక్షలు ఎవడు తిన్నట్టు? నువ్వే తిన్నట్టు. యాక్చువల్గా బ్యాంకర్ తిన్నట్టు కాదు. చీపెస్ట్ లోన్ కదా, దాన్ని ఉంచుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ప్రీ క్లోజింగ్ దట్ ఆ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు ఇంటి లోన్ ప్రీ క్లోజ్ చేసే డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు అది తీసుకెళ్ళి ల్యాండ్లో పెట్టి ప్లాట్ కొనండి, దట్స్ ఓకే. కానీ ఇది క్లోజ్ చేయకుండా దీని మీద మళ్ళీ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే తప్పు. ఎందుకంటే దాని మీద అడిషనల్గా తీసుకున్న టాప్అప్ లోన్కి మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ రావు. బేస్ పర్చేజ్కి తీసుకున్న లోన్కే ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. ఇట్లా పర్సన్ టు పర్సన్ అండి. డ్యూయల్ ఇన్కమ్ ఉంటే ఒకలాగా, సింగిల్ ఇన్కమ్ ఉంటే ఒకలాగా, పిల్లలు చిన్నోళ్ళు అయితే ఒకలాగా, పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరగా వస్తే లిక్విడిటీ అసెట్స్ ఉండాలి. పిల్లలు చిన్నోళ్ళు అయితే ఇప్పుడు ప్లాట్ కొని హోల్డ్ చేసుకొని లాంగ్ రన్లో డబ్బులు వచ్చాక అమ్ముకోవచ్చు. బట్ అప్పుడు కూడా కేర్ఫుల్గా తెలవాలి, ఎప్పుడు అమ్మాలి, దాన్ని వైట్గా ఎలా కన్వర్ట్ చేయాలి, నాకు ఎంత అవుతుంది. ముందుగా మీరు మీ అవసరాల కొరకు ఇన్వెస్ట్ చేయండి. ఆశయాల కొరకు, గోల్స్ అని, యాస్పిరేషన్స్ అని కాదు. ఒక ఇండివిజువల్ నేను 10 కోట్లు ఎలా కావాలని కాదు, అసలు నాకు ఎంత కావాలి, నా పిల్లల చదువులకి ఎంత కావాలి, 1.5 కోట్లు కావాలి, నా రిటైర్మెంట్కి ఎంత కావాలి, 4 కోట్లు కావాలి, ఈ 5 కోట్లకి ప్లాన్ ఏంటి, దీన్ని బియాండ్ అప్పుడు ప్లాన్ చేయండి. ముందు అవసరాలే తీరకుండా యాస్పిరేషన్స్, గోల్స్, బిగ్గర్ థింగ్స్, హౌ కెన్ ఐ సీ 100 crores. ఎస్ 100 crores విల్ హ్యాపెన్ విత్ 10,000 per month పడేస్తే కూడా ఒక 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అవుతుంది. అప్పుడు ఉండేది ఎవడు, పోయేది ఎవడు. అప్పుడు 100 కోట్లు ఎవరికి కావాలి? నీకు ఎర్లీ రిటైర్మెంట్ కావాలి, నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ అంటే పైసలు ఒక్కటే కాదు, టైం ఉండాలి నీ దగ్గర. నీ టైం ఎవరి కొరకు పని చేస్తే దెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫ్రీడమ్. నీ టైం నీ కొరకు, నీ కంట్రోల్లో నీ టైం ఉంటే దెన్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎర్లీ రిటైర్మెంట్. సో దానికి తెలుసుకోవాల్సింది నా నెలవారీ ఖర్చులు ఎంత, ఒక 30 ఏళ్ళకి సరిపడా ఖర్చులు ఉన్నాయి, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఉంది, పిల్లల మ్యారేజ్కి ఉంది, ఇంకా నేను ఎందుకు ఉరకాలి? అప్పుడు ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇష్టం వచ్చిన టైంలో పడుకోండి, ఇష్టం వచ్చిన టైంలో లేవండి, వెకేషన్కి వెళ్ళండి, టూర్లు తిరగండి. అదే రిటైర్మెంట్. 100 కోట్లు చేస్తే రిటైర్ అవుతా అంటే కాదు. ఆ 100 కోట్లు లేటిగా 70 ఏళ్ళు పడుతుంది, ఇంకా అప్పుడు ఏం చేస్తారు రిటైర్ అయ్యి. సో స్టెప్ బై స్టెప్ అనవసరమైన లోన్స్ తీసుకోవద్దు. బ్యాంకర్ చెప్పిన ఎలిజిబిలిటీని మీ ఎలిజిబిలిటీగా ఫీల్ అవ్వద్దు. బ్యాంకర్ ఆయన ప్రొడక్ట్స్ ఆయన అమ్ముకుంటాడు, ఆడు ఇచ్చేస్తున్నాడుగా 1 కోటి రూపాయల లోన్ వచ్చేస్తుంది అంటే 1 కోటి రూపాయల లోన్ వస్తుంది. బ్యాంకర్ తెలియదు కదా, మీకు 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళ చదువులకి ఎంత అవుతుంది, మీరు చేసిన స్కూల్ ఇది తెలియదు ఆయనకి. బ్యాంకర్ ఇచ్చినంత లోపల మీ ఎలిజిబిలిటీ అయిపోదు. అన్నట్టయితే బ్యాంకర్ ఇచ్చే ఎలిజిబిలిటీలో 50% వరకే మీరు వెళ్ళండి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నాయి, తక్కువ 30 years కదా ఇచ్చేస్తాడు వాడు. 30 years టెన్యూర్ పెట్టేసి 1,40,00,000 ఇచ్చేస్తాడు. మీ జీతం 1,70,000 ఉన్నా, 1,60,000 ఉన్నా ప్రాబ్లం కదా. సో మీ ఎలిజిబిలిటీ మీరు చెక్ చేసుకోండి. బ్యాంకర్ ఇచ్చిన ఎలిజిబిలిటీ కాదు. మల్టిపుల్ లోన్స్ వద్దు, హైయర్ ఇంట్రెస్ట్ లోన్స్ వద్దు, లగ్జరీస్ ఏవి పర్సనల్ లోన్ తీసుకొని లగ్జరీస్ని ఎక్వైర్ చేయొద్దు. అండ్ ఎప్పుడు సోషల్ స్టేటస్ గురించి వేరే వాళ్ళని ఇమిటేట్ చేయటం, కాపీ చేయటం, వాళ్ళు కొన్నారని మనం కొంటాలు వద్దు.
బేసిక్స్ ఇవి. అండ్ చేసిన మిస్టేక్స్ని రియలైజ్ అయ్యి వాటిని కరెక్ట్ చేసుకోండి. మిస్టేక్ అని తెలుసు కూడా దాని మీద మీరు రియాక్ట్ అవ్వకపోతే ఉపయోగం అంటే తెలుసుకొని, తప్పు జరిగిందని తెలుసు కూడా దాన్ని కరెక్ట్ చేయకపోతే, చేయగలిగిన తప్పులేదు, చేయలేదు అంటే కరెక్ట్ చేయలేని వాటిని ఏం చేయలేం. కరెక్ట్ చేయగలిగిందని కరెక్ట్ చేసుకోండి. రాంగ్ ట్రైన్ ఎక్కంటే ఇక్కడ వేస్ట్ అయితే నేను వెళ్ళి వెనక్కి వస్తానంటే మనం ఏం చేయలేం. మనం చెప్పటి వరకే చెప్పగలుగుతాం. మనం ఎంతవరకు కాన్సెప్ట్ పరంగా ఇన్ఫ్లేషన్ ఇది ఇంత వాల్యూ పడిపోతుంది రూపీకి ఇయర్లీ, సో నీ రూపాయి కనీసం ఇంత పెరగాలి అని మనం చెప్పటి వరకు చెప్తాం. కానీ నేను పెట్టింది ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు, 3% ఇచ్చినా సరే నేను పెట్టింది లాస్ అయిపోద్ది కాబట్టి నేను రానంటే మనం ఏం చేయలేం. మీరు ఎక్కువ టైం కేటాయించాల్సింది సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కూడా కాస్త టైంని కేటాయించాలి. కేటాయించి రివ్యూ చేసుకోవాలి, మీకు మీరే రివ్యూ చేసుకోవాలి. అడ్వైజర్ మీకు ఏం ఇక స్టాండర్డ్ ఫార్ములా ఏం లేదు ఇక్కడ. A+B² కాదు ఇది ఫార్ములా. అందరికీ స్టాండర్డ్ సొల్యూషన్ ఉంటుంది. మీ స్థితిగతులు, మీ మీద ఆధారపడ్డ వాళ్ళు, మీ అప్పులు, మీ ఆస్తులు, మీ పిల్లల పరిస్థితి, పిల్లల వయసు, స్పెషల్ కిడ్స్ ఉన్నారు కొంతమంది, దట్ రిక్వైర్మెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. స్పెషల్ కిడ్ ఉంటే రిక్వైర్మెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళ గురించి మనం ఒక చేసింది వేరు. అమ్మాయిలు ఉన్నారు, ఓన్లీ అమ్మాయిలు ఉన్నారు, 2-3 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని ఎలా నువ్వు ఎక్కడెక్కడ అసెట్స్ కొని మేనేజ్ చేయమంటావు నీ యాబ్సెన్స్లో? చిన్నపిల్లలు ఉంటే నువ్వు ఇల్లుకి కూడా అసెట్స్ పెట్టుకుంటే ఎవడు మేనేజ్ చేస్తాడు నీకేమైనా అయితే? పిల్లలు పెద్దవాళ్ళు అబ్బాయిలు చేతికి వచ్చారు, జాబులు చేస్తున్నారు, ఓకే కొను, ఏమవుతుంది? వాడు ఉరుకుతాడు, అన్న ఎటల్మెంట్ వాడు వెళ్తాడు, చూసుకుంటే డీటెయిల్ చూసుకుంటాడు. ఇట్లా కేస్ టు కేస్ అండి. అందుకే స్టాండర్డ్ రూల్స్, తమ్ రూల్ ఏంటి, 80, 50, 20 వర్కౌట్ అవదు అసలు అవదు. 50, 50, 30 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం వర్కౌట్ అవ్వవు. రూల్ వేరు. ఒకటి ఫస్ట్ మీ నీడ్స్ ఐడెంటిఫై చేసి దాని కొరకు చేయండి. మీ ఇన్కమ్ సరిపోదు కొన్నిసార్లు. సార్ నీడ్స్ అంటే చాలా ఉన్నాయి సార్. 2 పిల్లలకి మీరు చెప్పినట్టుగా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్కి 80 లక్షలు 60 లక్షలు ఎక్కడవుద్ది? నా రిటైర్మెంట్కి మీరు చెప్పే లెక్కలో 4 కోట్లు కావాలి, ఎక్కడవుద్ది? నాకు అవదు. మీరు చెప్పింది 70,000 ఎస్ఐపీ చేయమన్నారు, నెలకు అవదు. అవదు. అవునప్పుడు ఏం చేయాలి? మీకు గోల్ బేస్డ్ అవ్వదు, అప్పుడు ఒక రూల్ బేస్డ్లోకి వెళ్ళండి. గోల్ బేస్డ్ అవునప్పుడు రూల్ బేస్డ్, రూల్ మీరే డిఫైన్ చేసుకోవాలి. నేను ఎంతవరకు నేను సెర్చ్ చేసుకొని పుష్ చేసుకొని విత్ హార్డ్, విత్ డిఫికల్టీ నేను ఎంత ఇన్వెస్ట్ చేయగలను, నా సాలరీలో 28 పెట్టగలను, 25, 30 పెట్టగలను. యూ స్టిక్ ఆన్ టు దట్ రూల్. ఎలాగో ఇంకా గోల్ బేస్డ్ అవ్వదు. నీ జీతమే 1,00,000 అయితే 60 లక్షల నుంచి పెట్టలేవు. అప్పుడు నీకు అది అవ్వదు కాబట్టి 30% రూల్ అవుట్ పెట్టుకోండి. 30% హ్యాస్ టు గో ఇంటూ ఇన్వెస్ట్మెంట్. 1 lakh ఉందిగా 30, రేపు సాలరీ పెరిగింది 120 అయింది, అకార్డింగ్లీ పెంచుకోండి. ఆ రూల్ ఫాలో అయినా మ్యాక్సిమం మీరు గోల్స్ అచీవ్ అవ్వగలుగుతారు. కానీ నాకున్న ఇన్కమ్కి అవదని వదిలేస్తే ఏది అవ్వదు కదా, ఎప్పటికీ అవ్వదు, ఏది అవ్వదు. అవసరాలు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కంపారిటివ్గా మీకున్న ఆప్షన్స్ని అన్నిటినీ ఒకసారి కంపేర్ చేయండి. అన్నీ పెడతాం సార్, అన్నీ ఉన్నాయి కదంటే రాంగ్. మెడికల్ షాప్లో ఉన్న ప్రతి మెడిసిన్ గుడ్డే, రాంగ్ మెడిసిన్ ఏమి ఉండదు. అప్పుడే అన్నీ మంచిగా అప్రూవ్ వస్తుంది. అన్నీ గుడ్డే కదా, 4 వేసుకుంటే తెల్లదొకటి, పచ్చదొకటి, ఎర్రదొకటి వేసుకుంటే మీరు డయాగ్నోస్ చేసుకొని మీకున్న డిసీజ్ ఏంటి, దీనికి ఏది రైట్ ఫిట్ అది వేసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్స్లో, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో, ఆప్షన్స్లో ఏది రాంగ్ లేదు, ఆల్ ఆర్ గుడ్. బట్ విచ్ ఈజ్ రైట్ ఫర్ యూ ఇస్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. సుకన్య బ్యాడా? వెరీ గుడ్, బట్ ఎవరి గుడ్? నీడ్ టు బి థింక్. నేను 1,50,000 సంవత్సరానికి కడితే నేను ప్రజెంట్ నడుస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత అక్యుములేట్ అవుతుంది? నిజంగా సరిపోతుందా పాప ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి, రెండింటికి? మరి సరిపోయినప్పుడు అది పెట్టేసి నేను పెట్టేశాను ఇంకా ఆ గోల్ని మర్చిపోతే దెన్ యూ విల్ బి ఇన్ ది బిగ్ ట్రబుల్. నీ పిల్లలకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. సో అన్నీ గుడ్డే, బట్ విచ్ ఈజ్ రైట్ ఫర్ యూ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. జస్ట్ డోంట్ జంప్ జస్ట్ లైక్ దట్. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది గుడ్, అలా కాదు. అన్నీ కంపేర్ చేసి ఒక నిర్ణయం తీసుకోండి. డిసిప్లిన్ షుడ్ స్టార్ట్ విత్ డూయింగ్ అన్ ఇన్సూరెన్స్, నాట్ విత్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు డిసిప్లిన్ కాదు, ఇన్సూరెన్స్ చేసి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాడు డిసిప్లిన్డ్. వీడు 30 ఏళ్ల పాటు, సరే 15 ఏళ్ల పాటు నెలకు 30,000 పెడితే 2 కోట్లు అవుద్ది. వీడు 2 ఏళ్ళ తర్వాత పోతే పెట్టిన 3,60,000 ఉంటుంది. ముందు మన హెల్త్ ప్రొటెక్షన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్ 2 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే పోతే 2 కోట్లు వచ్చేస్తుంది. దానికి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదుగా. నెలకు ఒక 3,000 అంతే కదా ప్రీమియం. 2,000 కొందాం, 3,000 సింపుల్. అలా ప్లాన్ చేసుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన టిప్స్ని, అదేవిధంగా జాగ్రత్తల్ని మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.